అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. బ్రహ్మమెప్పుడు పుణ్య పాపరాహిత్యమై మాయ వలన చేర్పు మార్పు కనక నిష్కలంక మగుచు నిరవధ్యమయ్యుండు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనలో దాగి ఉన్న పరమాత్మ అయిన బ్రహ్మము పుణ్యములకు నిలయుడు. అతడు పాపరహితుడు. ఎటువంటి కల్మషం లేకుండా నిష్కలంకమైన బుద్ధితో తత్వజ్ఞానం తెలిసినవాడు. కావున మనలో ఉన్న ఆ బ్రహ్మను తెలుసుకోగలగాలి. ఈహ వీడలేక దేహేంద్రియాదులా తృప్తి పరుపా దారి తెన్ను వదలి తిరుగు పాపులెల్ల నరకాన పడుదురు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ లోకంలో నివసించడి మానవులు ఈ దేహమంతా మాయా అని తెలియకుండా, ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా, దేహం మీద మమకారంతో సుఖాలకు లోబడి కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇవే శాశ్వతమైన సుఖములు అని భావించెదరు. అటువంటి వారు ముక్తిని పొందక నరకాన పడెదరు. తలుకు బెలుకు వస్త్రములు తాల్చువారలు వ్రేళ్ళ ఉంగరములు పెట్టువారు వాని విలువ తప్ప వారికి వెలలేదు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మిలమిలా మెరిసేటటువంటి పట్టు వస్త్రములు ధరించి చేతికి బంగారు ఉంగరములు పెట్టుకున్న వారికి ఆ ఆభరణాల విలువ తెలుస్తుంది. కానీ వాటి గురించి కాస్త అయినా జ్ఞానం లేని వారికి ఆ విలువ తెలియదు కదా. కాలి కాలియంచు కలత నందెదరేలా కాలిగాక జన్మ కాయమగుండే కాలి చెంతనున్న కష్టంబులేదురా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కాళీ కాళీ అనుచు కలత నందనవసరం లేదు. కాళీమాత నిర్ణయించనిది మనకు ఈ జన్మ ఖాయము అవుతుందా? కాళీ చెంతనుండగా అసలు కష్టముండదు కదా. దేహదారులెల్ల దేహేంద్రియాదులా బంధనముల చిక్కి పరముగనక పుట్టి చచ్చి చచ్చి పుట్టుచునుందురు కాళికాంబ హంస కాళికాంబ. ఓ
కాళికాంబ, ఈ దేహం ఈ జీవితము శాశ్వతము అనుకొని ఇంద్రియాలను వదిలిపెట్టకుండా బంధనములలో చిక్కుకొని పరమాత్మను దర్శించలేకున్నారు. పరమాత్మను తెలుసుకొనక ముక్తిని పొందక మరలా మరలా ఈ భూమి మీద జన్మించి మరణిస్తూనే ఉన్నారు. ఆకాశము పైన అంత శూన్యమని పలుకునరులకెల్లా బ్రహ్మ సాక్షి, పిండమండమైన పృథివి బ్రహ్మాండమౌ కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఆకాశం పైన అంతా శూన్యమని ఏమీ లేదని మానవులు పలుకుతుంటారు. అందుకు బ్రహ్మ సాక్ష్యము. ఈ దేహం ఆ దేహంలో దాగి ఉన్న బ్రహ్మాండమే విశ్వానికి మూలం కదా. మౌనులైన యతులలో ఎవరైనను సోమయాజులైన సూరులైనా ఆడువారి తల్లులని చూడగావలే కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మునులైన మరియు మహర్షులైన యజ్ఞాలు చేసే బ్రాహ్మణులైన రణరంగములో విజయమును సాధించిన వారైన సూరులైన ఎవరైనా ఆడవాళ్లను కన్న తల్లుల వలె చూడవలెను. నేల నీరు నిప్పు గాలి ఆకాశముల్ పుట్టి దేహములుగా పొలుపుగాంచే ఐదుగురు తెరుంగు మయుడు బ్రహ్మంబురా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గాలి నీరు నిప్పు నేల ఆకాశములతో కూడిన ఈ పంచభూతములతో శరీరములను సృష్టించి పేరుగాంచిన వాడు బ్రహ్మదేవుడు. ఒక శిల్పి ఏ విధంగా అయితే రాయిని శిల్పాలుగా తయారు చేస్తాడో ఆ విధంగానే బ్రహ్మ కూడా పంచభూతములతో శరీరములను తయారు చేస్తాడు కదా. సర్వధర్మములను సద్గురు పాదాల చెంత నుంచి కర్మ చింతడించి సంచితము దహించి సకలము తానౌను కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, సర్వధర్మములను గురువు దగ్గర నేర్చుకొని సద్గురు పాదాలను భక్తితో సేవించిన ఎడల సకల పాపములను నశించి సర్వము తానే అవుతాడు. గురువును భక్తితో సేవించిన ఎడల సకల కర్మలు నాశనం అవుతాయి. పరమగమ్యమైన బ్రహ్మ విద్యవు నీవా సర్వదర్శనముల సారమీవా శత సహస్ర కోటి శాస్త్రార్థములు నీవా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ముక్తికి మూలమైన పవిత్రమైన బ్రహ్మ విద్యవు నీవు.
తత్వజ్ఞానానికి సారం నీవు, సకల కోటి శాస్త్రాలకు అర్థము నీవు, ఈ భూలోకంలో సకలము నీవే కదా తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.